ఆపరేషన్ సింధూర్పై లోక్సభలో వాడివేడి చర్చ జరిగింది. నిన్న అర్ధరాత్రి 12:51 వరకు లోక్సభ కార్యకలాపాలు సాగాయి. అర్ధరాత్రి దాటడంతో చర్చను మంగళవారానికి వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా. ఇక ఆపరేషన్ సింధూర్పై ఇవాళ మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రసంగించే అవకాశం ఉంది. ఇక చర్చ ముగింపులో ప్రధాని మోదీ మాట్లాడతారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆపరేషన్ సింధూర్పై లోక్సభలో వాడివేడి చర్చ జరగనుంది. నిన్న అర్ధరాత్రి 12:51 వరకు లోక్సభ కార్యకలాపాలు సాగాయి. ఇక అర్ధరాత్రి దాటడంతో చర్చను మంగళవారానికి వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా. ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, లోక్సభలో ఆపరేషన్ సింధూర్పై చర్చ జరుగుతున్నట్టు తెలుస్తుంది. అయితే చర్చకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? లోక్సభలో ఆపరేషన్ సింధూర్కు సంబంధించి చాలా గట్టి వాడివేడి చర్చ జరిగింది. ఈ పార్లమెంట్ సమావేశాల్లో మంత్రి జయశంకర్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ మాట్లాడారు. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. విపక్షాల నినాదాలకు ఆగ్రహించిన అమిత్ షా ఆగ్రహించారు. మరి వారిపై చాలా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి ఉగ్రదాడికి గురైన దేశానికి తిప్పిపోతే హక్కు ఉంటుందని భారత్ కూడా అదే పని చేసిందని చెప్పి విదేశాంగ మంత్రి జయశంకర్ పేర్కొన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదులకు గట్టి సందేశం ఇవ్వాలని ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్ర ముక్కలను స్థావరాలను ధ్వంసం చేశామని ఆయన అన్నారు. మరి భారత్ పాక్ మధ్య ఎలాంటి మధ్యవర్తిత్వం జరగలేదన్న ఆయన అణ్వస్త్ర బ్లాక్ మెయిలింగ్ కు భారత్ ఎప్పుడు తలదదని వెల్లడించారు. దాడులు ఆపాలని పాక్ డీసీఎంఓ ద్వారా అభ్యర్థికి వచ్చిందని వివరించారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్ ధీటుగా బదులిస్తుందని సందేహించారు. అలాగే మే 7న ఉగ్రవాదుల స్థావరాన్ని, మౌలిక స్థావరాలపై దాడులు జరిగాయని, భారత్ పాక్ మధ్య ఎలాంటి మధ్యవర్తిత్వం జరగలేదని ఆయన పేర్కొన్నారు. ఇక పాక్ మిలిటరీ స్థావరాలపై భారత్ దాడులు కొనసాగించిందని, మరి ఈ నేపథ్యంలో పాక్ డీజీఎంఓ ఒక అభ్యర్థన తీసుకొచ్చారు. ఆ అభ్యర్థన నేపథ్యంలోనే ఈ సీజ్ ఫైర్ కి ఒప్పుకోవడం జరిగిందని చెప్పేసి ఆయన పేర్కొన్నారు. మరి పహల్గామ్ దాడులను కార్ప్ బ్రిక్స్ సదస్సులో ప్రపంచ దేశాలు కూడా ఖండించాయని, ఉగ్రవాదులకు ఆర్థిక సహాయం నిలిపివేయాలని అన్ని దేశాలను కోరామని చెప్పేసి జయశంకర్ చెప్పడం జరిగింది. జమ్మూ కాశ్మీర్ లోని కలహాలు సృష్టించాలని, పర్యాటక రంగాన్ని చూశారని, ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని ఆయన పేర్కొన్నారు. ఇక ఐరాస భద్రతా మండలి కూడా ఈ దాడిని ఖండించిందని పేర్కొన్నారు. పహల్గామ్ ఉగ్రదాడి తామే చేస్తామని టీఆర్ఎఫ్ ప్రకటించుకుందని, ఈ నేపథ్యంలో టీఆర్ఎఫ్ ను అంతర్జాతీయ ఉగ్ర సంస్థగా అమెరికా ప్రకటించిందని పేర్కొనడం జరిగింది. ఐరాసలోని 193 దేశాల్లో 3 దేశాలు మాత్రమే పాక్ అనుకూలంగా ఉన్నాయని జయశంకర్ చెప్పారు. పహల్గామ్ ఉగ్రదాడి పాల్పడిన టీఆర్ఎఫ్ ను ఉగ్ర సంస్థగా ప్రకటించడంలో కృషి చేసిన అధికారులకు ఆయన అభినందనలు తెలిపారు. ఉగ్రవాదాన్ని అంగీకరించేది లేదని, ప్రపంచమంతా ముక్త కంఠంతో నిర్ణయించిందని గుర్తు చేశారు. ఉగ్రవాదానికి పాక్ మద్దతు కొనసాగించకూడదని జయశంకర్ తేల్చి చెప్పారు. అయితే జయశంకర్ ప్రసంగం సమయంలో విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో స్పందించిన అమిత్ షా విపక్షాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతదేశ విదేశాంగ మంత్రిపై విపక్ష సభ్యులకు నమ్మకం లేదని మండిపడ్డారు. వారికి వేరే దేశాలపై ఎక్కువ నమ్మకం ఉన్నట్టుందని అన్నారు. ఇలాంటి ప్రవర్తన వల్లే వారు విపక్షంలో కూర్చున్నారని, మరో 20 ఏళ్ళు కూడా అలాగే ఉంటారని చెప్పేసి అమిత్ షా పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఇక రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ఈ అంశంపై పార్లమెంట్ లో మాట్లాడటం జరిగింది. మరి పహల్గామ్ దాడిలో ప్రియమైన వారిని కోల్పోయిన వారి కుటుంబాలకు న్యాయం చేసేందుకే ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించినట్లు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు. పాక్ పీచామని కాలబేరానికి వచ్చేటట్టు చేస్తామని మరి లోక్సభలో జరిగిన చర్చలో చెప్పారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా రాజకీయ, సైనిక లక్ష్యాలు నెరవేరాయని, యుద్ధం ప్రారంభించడం తమ లక్ష్యం కాదని తేల్చి చెప్పారు రాజ్నాథ్ సింగ్. ఇక మన దేశానికి చెందిన ఎన్ని విమానాలు కూలాయనే ప్రశ్నల నేపథ్యంలో దేశ భద్రత విషయంలో చిన్న చిన్న విషయాలను అంత ప్రాధాన్యత ఉండకూడదని స్పష్టం చేశారు. మన సైనికులు సత్తాను ప్రశ్నించడం విపక్షాలకు సరికాదు. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైందని గట్టిగా చెప్తున్నా, ఈ ఆపరేషన్ ద్వారా తర్వాత పాక్ సైన్యం మనపై దాడికి దిగింది. పాక్ దాడులను మనం సమర్థవంతంగా తిప్పికొట్టామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. పాక్ మన సైనికులను మిసైళ్లతో విరుచుకుపడ్డారు. ఈ దాడుల్లో పాకిస్తాన్ లోని మిసైల్ లాంచింగ్ స్టేషన్ ధ్వంసమైంది. అనంతరం పాక్ మనపై దాడులను
భారత రక్షణ వ్యవస్థ సమర్థవంతంగా తిప్పికొట్టిందని ఈ అంశాన్ని పార్లమెంట్ లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. అయితే ఈ సందర్భంగా వాయుసేన పరాక్రమాన్ని ప్రపంచమంతా చూసిందని, భారత సైన్యాన్ని అభినందించిందని, మన త్రివిధ దళాలు కలిసి పాక్ దాడులు తిప్పికొట్టాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొనడం జరిగింది. అయితే ఈ పార్లమెంట్ లో ఈ వాయువేడి చర్చ చాలా అర్ధరాత్రి వరకు జరిగింది. మరి ఇంకొక విషయం కూడా ఈ సందర్భంగా చెప్పారు. పహల్గామ్ పర్యాటకులపై ఉగ్రదాడి హేయమైన చర్య అని, ఉగ్రవాదులు పర్యాటకుల్ని మతం పేరు అడిగి మరి కాల్చి చంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఆపరేషన్ సింధూర్ కు ముందు సైనికులు ముందు జాగ్రత్తలు తీసుకున్నారని తెలిపారు. పాకిస్తాన్లోని సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సైన్యం దాడులు చేసిందని పాక్ పై ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఈ ఆపరేషన్ 100కు పైగా ఉగ్రవాదులను మధ్యపెట్టామని, మే 7 రాత్రి బలగాలను శక్తి సామర్థ్యాలు చాటిపాయని, పీఓకే అలాగే పాక్ లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం దాడులు జరిపిందన్నారు. మన సైనికులు 7 ఉగ్ర స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేశాయని వెల్లడించారు. ఆపరేషన్ సింధూర్ కేవలం 22 నిమిషాల్లో పూర్తి చేశామని తెలిపారు. సింధూర్ అనేది వీరత్వానికి, శౌర్యానికి ప్రతీకని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పార్లమెంట్ లో పేర్కొనడం జరిగింది. ఓకే ఆర్కే. ఓకే.